అందరికీ కామన్గా మహానుభావుడు ఇవాళ నా చేత నా రంగస్థలం మీద వివిధమైనటువంటి పాత్రలు వేయించి నవరసాల్లో అన్ని రసాలని నేను పోషించగలిగినటువంటి సత్తాని నాకు ఇచ్చినటువంటి మా అందరి గురువుగారు శంకర్కి, సత్యనారాయణకి, నాకు ఇక్కడ కూర్చున్నటువంటి వారికి మిత్రులకి, భావనాచార్యులు గారు అనే అసలు పేరు, రోహిణి కుమార్ గారు అనేవారు, వారికి ఈ సభాముఖంగా వీళ్ళను కూర్చోబెట్టి వారిని తలుచుకుని ఒక్కసారి నమస్కరించుకుని చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. ఎందుకంటే లేకపోతే గొప్ప చెప్పడం కాదు, మీ అందరి ప్రేమ ఆశీర్వాదాల వల్ల కొంచెం బిజీగా ఉంది పరిస్థితి. బిజీ అంటే కొంచెం గజిబిజిగా కూడా ఉంది. అలాప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటే ఇది చెప్పే ముందు ఫినిషింగ్ ఒక చిన్నది 2 చెప్పాలి. నిజంగా ఇందాక ఈ సంగీత విభాగంలో పాడుతున్నటువంటి పిల్లల్ని పెద్దల్ని చూస్తుంటే ఫస్ట్ పాయింట్ అందరికంటే ప్రథమంగా మనం వారి యొక్క మెచ్చుకోవాల్సింది ఏంటంటే చాలా డిసిప్లిన్డ్గా, అసలు సంగీతం అంటే చాలా శ్రద్ధగాను గురుభావంతో ఉండాలి అనేటువంటిది ఒకటి వాళ్ళ ప్రవర్తనలో కానీ వారి పాడే పాటల్లో కానీ మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుందండి. తర్వాత ఈ శంకర్ గారు వీళ్ళ రామకృష్ణ గారి ఫ్యామిలీ వారి కుటుంబం అంతా కూడా ఇంచుమించు సంగీతం కుటుంబమే. తినేది వడ్డీ సొమ్ము అనుకోండి, బ్యాంకు, కానీ సంగీతం మాత్రం నిజమే ఒరిజినల్. గురువుల దగ్గర నేర్చుకుని ఎంత శ్రద్ధగా వాళ్ళు ఒక్కొక్కళ్ళు పాడుతుంటే అందరూ చెబుతుంటారు, రామకృష్ణ సిస్టరు, రామకృష్ణ వదిలి గారు, రామకృష్ణ మేనగోడలు, మేనల్లుడు, ఇలా అని చెబుతూ ఉంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే అది ఇక ఒక కుటుంబ సభ్యుడిగానే ఆనందం వేస్తుంది. ఈ పాడినటువంటి పాటల్లో ఒక్కదానికి మాత్రం నాకు స్వానుభవం మీద నాకు తెలిసిందండి, శంకరాభరణం పాట. ఎందుకంటే మన తెలుగుదనం ఇలాంటి సభలో గ్రేట్ 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 రైటర్ అయినటువంటి వేటి సుమందరరామూర్తి గారిని మనస వాచ కర్మణ మనం నమస్కరించుకోక తప్పదండి. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక మంచి అంటే రవిగాంచిన చోటు కవిగాంచుతాడు అంటారండి, అది ఖాయం అన్నమాట. వాళ్ళల్లో ఆ ఉత్సుకత, ఆ థాట్ రాకపోతే అలా రాయలేరండి. శంకరాభరణంలో ఆఖరి పాట రికార్డింగ్ అవుతుందండి, దొరకన ఇటువంటి సేవ. ఆత్రేయ గారిది ఇంకొక పాట ఏదో ఇంకో సినిమా పక్కన జరుగుతుంటే మీ అందరికీ తెలిసిందే, ఆత్రేయ గారు మహాదేవన్ గారు కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో ఒక 20-30 సంవత్సరాలు ఏలేసి ఎవరు బారిస్తారు.